ఏమండి, దేవుని వాక్యాన్ని పరిశీలించాలి. తలనరిసిన పండితులు వీళ్ళందరూ కూడా క్షుణ్ణంగా చదివి చక్కగా వారు భక్తిని నిలబెట్టుకున్నారు, దేవుని వాక్యాన్ని నిలబెట్టి. అలాగనే నువ్వు ఎంత మోటి వ్యక్తివైనా సరే దేవుని వాక్యాన్ని చదవటానికి, చదువు రాకపోతే చదివించుకోవటానికి, దేవుని వాక్యాన్ని చదివించుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఏమండి, సమయం అంతా కూడా వేస్ట్గా వ్యర్థంగా వృధాగా గడిపి నీ కాలయాపన చేయకుండా దేవుని వాక్యాన్ని ఏం చేయాలంటే ముందు పరిశోధిస్తూ ఉండాలి. నలుగురు కూర్చొని పరిశోధించాలి. ఏమండి, ఇటువంటి మీటింగ్లు జరిగినప్పుడు ఒక్కొక్కరు బ్యాగ్ వేసుకొని రోడ్లు తిరుగుతూ ఉంటారని పిచ్చోళ్ళు తిరిగినట్టు. ఏంటి రోడ్లు ఉంటాయి అంతా తెలిసినట్టుగా రోడ్లు ఉంటాయి, చెట్లు ఉంటాయి, చేమలు ఉంటాయి, ఈ పందులు ఉంటాయి, అటు తిరిగి వస్తారు. ఒక చోట కూర్చొని బైబిల్ పరిశోధిస్తూ ఉండాలి. ఎగ్జామ్ జరుగుతూ ఉండాలి. బైబిల్లో కొన్ని